చూసినట్లయితే ఆయన జైలరు, ఆయన ఉద్యోగ పరంగా హెల్ప్ చేశారని జైలర్కే ఒక టిఫిన్ తీసుకొని పోవచ్చు కదండి. మామూలుగా టిఫిన్ తీసుకొని పోయి వాళ్ళకు జైల్లో ఇవ్వచ్చు, అవునబ్బా నువ్వు సాయం చేశావని. అయితే ఇతని నుండి ఒక కృతజ్ఞత భావము, అందులో కుటుంబీకులకు ఇలాంటి ఒక అద్భుతం జరిగేది, వీళ్ళ ద్వారా నేను నిజంగా ఈ రోజు సజీవంగా ఉంటున్నాను అని తెలిపేదానికి ఆయన ఎక్కడికి తీసుకొని వచ్చాడంట వాళ్ళను, వాళ్ళ ఇంటికి. కొన్ని విషయాలు మనకు సీర తీసుకుంటాము, ఎందుకు మా యొక్క తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తూ ఉంటున్నారు, ఇంటి బయటి అన్ని ఇంటికి తెస్తా ఉంటున్నారు, అది ఇది అంటే దే వాంట్ టు టీచ్ ద చిల్డ్రన్. పిల్లలకు వాళ్ళు అనుభవించింది వాళ్ళు చెప్పాలి. ఇది మనం చూసినట్లయితే కీర్తనలు 78వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, చదివి సహకరించండి. 78వ కీర్తన 3-4 వచనం. మాకు తెలిసిన సంగతులను యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎందుకు ఇలాంటి ఒక క్రియ చేయాల్సి వచ్చిందంటే, ఈయనకు బహుశా ఈ ఒక 78వ కీర్తన మతికి వచ్చిందేమో. ఎందుకంటే పితరులు నాకు నేర్పించారు, నేను నా ఒక పిల్లలకు నేర్పియాలి. ద థింగ్స్ మస్ట్ పాస్ ఆన్. చిన్న పిల్లలకి ఏమన్నా చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తుమ్మితే ఎక్స్క్యూజ్ మీ అంటాం కదా, చాలా తక్కువ మంది కదా. అయితే అది అట్ట వచ్చేస్తుంది, తుమ్మంగానే ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎక్స్క్యూజ్ మీ చెప్పండి. ఇప్పుడు నేను తుమ్మినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటే డామినిక్ సహజంగా చిన్నప్పటి నుంచే చూస్తూ ఉంటాను నన్ను తుమ్మేది. మేబీ నేను చెప్పకున్నాను, అతనిలో అంత అనిపిస్తుంది, ఇట్ట మనం తుమ్మినప్పుడు ఎదుటి వారికి ఆటంకకరంగా మనం ఎక్స్క్యూజ్ మీ చెప్పాలి. ఏంటంటే వీఆర్ పాసింగ్ ఆన్ ద గుడ్ హ్యాబిట్స్ టు ద చిల్డ్రన్ కదా. ఎలా ఉంటున్నారంటే ఇక్కడ లేఖనాలలో ఏమంటా ఉంటున్నారంటే, నా ఒక పితరులు ఏమైతే నాకు చెప్పారో నేను దానిని మరవకుండా ఎవరికి చెప్పాలంటండి, మన ఒక తరంకు చెప్పాలి. అది ఒక ఎలాంటి తరం, కొంచెం ముందు చదవమ్మా. ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పేదము, రాగల తరములలో పుట్టబోవు. ఇది చూడండి, ఇది గొప్ప సంగతి. ఇక్కడ ఉండే వాళ్ళు ఫిజికల్ గా ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కాదండి, పుట్టబోయే పిల్లలకు. అంత దూరం ఆలోచన మనకుందా? మన పిల్లలకు మనం చెప్తా ఉంటున్నామో లేదో నాకు తెలియదు. ఏమన్నా చెప్తామేమో కానీ దేవుని విషయాలు, ఈ యొక్క సొసైటీలో ఎలా ఉండాలి, క్రైస్తవ బిడ్డలుగా మనం ఎంత భయభక్తితో చాలా తక్కువ పిల్లలకు చెప్పేది. ఇళ్ళ గురించి వాళ్ళ గురించే మాట్లాడుకొని టైం సరిపోతుంది మనకు. అయితే లేఖనాలు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాయి అంటే, మనము మన ఒక పితరులు చెప్పినవి మన ఒక తరంకే కాకుండా రేపు పుట్టబోయే పిల్లలకు చాలా తక్కువ. ముందైతే అవతాతల ఆ పిల్లలందరినీ, మనమరాళ్ళను అందరినీ కూర్చోబెట్టి కథలు చెప్పేవారు కదక. ఇప్పుడు చాలా తక్కువ అంటే చాలా తక్కువ. వాళ్ళ దగ్గర నుంచి మనం వినము, మన దగ్గర నుంచి ఇప్పుడు ఏంటంటే ఏ అవతల తింటది పోబాకని ఉరికిపోతామంట, వినము మనము. వాళ్ళు చెప్పే విషయాలు ఏమంటారండి, పెద్దల మాటలు ఏంటండి, మూట. అంటే అవసరం అన్నప్పుడు అది మనకు పనికొచ్చే మాటలు అయ్యి. నేను ఈ రోజు ఒక నించొని ఇంత మాట్లాడుతూ ఉంటున్నానంటే ఏదో రీతిగా మా ఒక తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పితరులు వాళ్ళకి చెప్పినాయి, వాళ్ళు నాకు చెప్పినాయి, నేను చెప్పే మాటల్లో నా ఒక పిల్లలు వింటారని చెప్తా ఉంటున్నానేమో. ఇక్కడ ఒక ఈ యొక్క జైలర్కు అనవసరమైన ఒక విషయము, అక్కడ పనికాడ జరిగిన ఒక విషయాన్ని ఇంటి వరకు ఎందుకు తీసుకొని వచ్చాడు ఇతనంటే, ఆయన ఒక కుటుంబంతో పాటు సంతోషించాడంట. వి మస్ట్ నెవర్ ఫీల్. కుటుంబం లేకపోతే అది వేరే విషయం అండి. కుటుంబం ఉన్నట్లయితే అందరూ ఉంటేనే ఆ ఒక సంతోషం. ఎందుకంటే అతను సీమితంగా అక్కడి నుంచి అక్కడి వరకు పెట్టలేదండి. ఎక్కడి వరకు తీసుకొని వచ్చాడు, ఇంటి వరకు తీసుకొని వచ్చాడు ఆ ఒక సంతోషాన్ని. ఆ ఒక 34వ వచనం మనం చూసినట్లయితే, ఇంటి వారితో అందరితో సంతోషించారంట. ఎంత చక్కగా. మనం ఒక్కొల్లం సంతోషించేది వేరే, అందరితో పాటు సంతోషించేది వేరే. నిజంగా ప్రియమైన సోదరి ఎలా ఉంటున్నది నిజంగా కుటుంబంగా ఈ యొక్క
లేఖనాల్లో మనకి ఏం చెప్పబోతా ఉంటుందంటే, నేను ఇది విన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. నిజంగా సీమితంగా ఉండకుండా ఎందుకు మన తల్లిదండ్రులు తల తింటారో అనుకున్నాను. మనము వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు ఎందుకు చేస్తా ఉంటున్నారంటే, వాళ్ళు ఈ యొక్క లేఖనాల ప్రకారంగా భయభక్తితో పెరిగిన వాళ్ళు గనుక వాళ్ళు చెప్పే మాట మనం వినకపోని వాళ్ళ చెప్పే పని వాళ్ళు చెప్తా ఉంటున్నారు. ఎంత చక్కగా! ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం ఏమంటా ఉంటున్నది ఒకసారి సేకరించండి. జెనసిస్ 7th chapter 1st verse. ఇక్కడ చూడండి, ఇంకొక కుటుంబాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మొట్టమొదటి కుటుంబాన్ని మనము ఇక్కడ చూసినట్లయితే చెప్పనమ్మా. యెహోవా ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారండి ఈ యొక్క మాట? స్వయంగా ఎవరండి? యెహోవా. ఏదో ఒక కార్పొరేటరో ఎమ్మెల్యేనో లేకపోతే మన ఏరియా పెద్ద మనిషి కాదండి. ఎవరు పలుకుతా ఉంటున్నారు ఈ యొక్క మాట? యెహోవా స్వయంగా ఎవరు ఆ ఒక్క కుటుంబం గురించి చెప్తా ఉంటున్నాడు? నోహా కుటుంబం. ఎలాంటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడండి? గనుక ఇక్కడ ఎవరు నీతిమంతుడు అని చెప్తా ఉంటున్నాడండి? ఎవరండి నీతిమంతుడు? నోహా. నోహా నీతిమంతుడైతే వాళ్ళ కుటుంబాలకి ఎందుకండి ప్రివిలేజ్? ఎందుకండి? మన రైల్వే సర్వెంట్ మనం FCC ఫిల్అప్ చేస్తాం. FCC అంటే ఏంటండి? ఫ్యామిలీ కంపోజిషన్ సర్టిఫికేట్. ఎందుకంటే మనం ఎంప్లాయీ కనుక మనతో పాటు ఉండే ఒక కుటుంబీకులకు మనము పొందే ఆ ఒక్క బెనిఫిట్స్ లను వాళ్ళకు ఇంకా రావాలి. నా తర్వాత నేను ఏమన్నా ట్రైన్ లో ప్రయాణం చేస్తే నాతో పాటు వాళ్ళకు ఇంకా పాస్ ఇది బెనిఫిట్ తీసుకుంటే BC అంటారు ఉద్యోగం, మన రైల్వే ఉద్యోగంలో. ఇక్కడ ఒక నోవాహు నీతిమంతుడు గనుక ఆయనతో పాటు ఎవరికి బెనిఫిట్స్ వచ్చాయండి? ఎవరికి వచ్చాయండి? గట్టిగా చెప్పాలి. ఎవరికి వచ్చాయండి? సీ ద బ్యూటీ. మనం ఒక్కొక్కసారి అనుకోవచ్చు, నేను ఒక్కొని పోయి ఏం చేసేది ఉంది. అయితే మనము దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో, కుటుంబంలో ఒక్కళ్ళు రక్షణ పొందినట్లయితే, ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయండి? లేవు. అన్ని పేర్లు లేవు. అయితే దేవుడు ప్రత్యేకించి నోవాహు నువ్వు నీతిమంతునివి కనుక నీతో పాటు నీ యొక్క ఇంటి వారందరికీ ప్రవేశం. ఎక్కడ? ఎన్ని మంది రండి బతికారు? 8 మంది బతికారండి? 8 మందిని. ఎవరండి వాళ్ళందరూ? నోవా కుటుంబమే, బయట వాళ్ళు కాదు. సీ ద బెనిఫిట్. మనమంతా ఒక్కొక్కసారి అనుకోవచ్చు, ఏంది ఇల్లు తల్లిదండ్రులు, ఏంది పిల్లలు, ఎప్పుడు చూస్తే దేవుడు 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 అనిపోతా అంటున్నాడంటే, ఇండైరెక్ట్ గా మీకు ఆ ఒక ప్రివిలేజ్ తీసుకుని రానికి వెళ్తా ఉంటున్నారండి. మనం ఎప్పటికీ సనగకూడదు, గొనగకూడదు. ఇక్కడ ఒక నోవాహు పిచ్చివాడలా. దేవుడు ఏం చెప్పాడు ఆయనకు? నువ్వు ఏమొస్తా ఉంటున్నది? ఆ ప్రళయం వస్తా ఉంటున్నది, నువ్వు నా కొరకై ఓడ కట్టంటే ఆయన దేర్ వాజ్ నో ఎనీ సెకండ్ థాట్. ఆయన దేవుడు చెప్పాడు, ఇతను చేశాడు. అందరు నవ్వారంటే ఈడేం బుద్ధి లేనినోడా. అప్పట్లో ఏంటంటే వర్షం అనేది తెలియదండి. ఆవిరితో పాటు ఆ ఒక క్రాప్స్ అన్ని వచ్చేటి అంట, వెజిటేషన్ అంతా ఆవిరితో వచ్చేటి. పైనుంచి వర్షం ఎలా వస్తుంది? నేను పుట్టిన నుంచి ఎప్పుడు చూడలేదే అని ఈడి అనిపించిన ఇట్ట పోతా, మార్కెట్ కు పోతా నవ్వేటోళ్ళంట, అట్ట పోయేవాళ్ళు నవ్వేటోళ్ళంట, మళ్ళీ ప్రతిసారి అడిగేటోళ్ళంట, నైనా ఎప్పుడు వర్షం వస్తుంది అని హేళన చేసేవాళ్ళు. మనం ఇంకా చిన్నప్పటి నుంచి మనం చెప్తా ఉంటున్నాం, దేవుడు 2వ రాకడ వస్తా ఉంటున్నది. నైనా ఇవన్నీ వదిలేసి, లోకరీతిగా వదిలేసి సిద్ధపాట్లో ఉండు నైనా అంటే కొన్ని మంది నవ్వుతారు. ఎప్పటి నుంచి చెప్తా ఉండవు తెలుసా ఈ మాట? నువ్వు యాడొచ్చిండు దేవుడు 2వ రాకడలో ఎలా వస్తాడంటండి? ఎలా వస్తాడండి? కులం సింహం కాదు, అందరికీ తెలిసి వస్తుందండి, తెలియకుండా రహస్యంగా వస్తాడు. ఒక దొంగ వలె వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకని మన ఒక సిద్ధపాటులో మనం ఉండాలి. ఎలా ఉంటున్నది మన ఒక సిద్ధపాటు? ఇక్కడ చూసినట్లయితే
ఎంత చక్కటి కుటుంబం అండి నోవాది. నోవా నీతిమంతుడు గనుక ఆయనతో పాటు వాళ్ళ ఒక కుటుంబం రక్షణ పొందాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భూ దిగంపం, ఈ భూలోకం అంతా దేవుడు తుడిచి వేసినను ఒక కుటుంబం బ్రతికారండి. ఎంత చక్కగా, రియలీ వి ఫీల్ బ్లెస్డ్. ఎందుకు? వై ఇస్ దట్ బాండింగ్ అండ్ లవింగ్ అఫెక్షన్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఇదండి. అదొక క్రైస్ట్ సెంటర్డ్, అంటే క్రీస్తులో ఆ ఒక కుటుంబం ఉన్నట్లయితే, ఎందుకంటే ద మినిస్ట్రీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ కదా. ఇంటి నుంచే ఆ ఒక పరిచయం స్టార్ట్ చేయాలి. మన ఊరు మొత్తం అదేమంటారండి, మా ఇల్లు చెప్తా ఉంటాం, ఊరు ఇల్లును శుద్ధి చేయక ఊరును ఇది చేయకపోయిందంట. అలా కాకుండా మొదటిగా మన ఒక కుటుంబము సాదృశ్యంగా ఉండాలి. ఇనని ఇనకపోని, దట్ సెకండరీ. ఇనని ఇనకపోని తర్వాత విషయం, నీ పని ఏముంటున్నది? మనం వింటామా, సనుగుతామా? ఎందుకంటే ఇక్కడ ఏమంటా ఉంటున్నారంటే ఎఫెసియన్స్ 6th chapter 4th verse, తండ్రులారా ఈ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడు. ఇక్కడ మొదటి పిల్లలకు ఫస్ట్ మాట, తర్వాత తండ్రులకు. ఎందుకంటే పిల్లలకు ఫస్ట్ మాట వినంగానే సంతోషం అనిపిస్తుంది. పాస్టర్ నాకు గారు చెప్పేది ఇది. ఎవరికి చెప్పమంటాడు? మా తండ్రులకు. ఏం తలదింటారు పాస్టర్ వాళ్ళు, ఏం తలదింటారు? ఎందుకంటే